తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 11వ తేదీ నాడు పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. కౌన్సిలర్లను ఎన్నుకుంటారు, కార్పొరేటర్లను ఎన్నుకుంటారు. ఈ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు రేపొద్దున మున్సిపల్ చైర్పర్సన్లను, మేయర్లను ఎన్నుకుంటారు. 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మళ్ళా మూడోసారి ఓట్లేస్తున్నారు. 2024 ఏప్రిల్ మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులను ఎన్నుకుంటేందుకు ఓట్లేసిండ్రు. మళ్ళీ పోయిన నెలలో గ్రామ సర్పంచ్లను, వార్డు సభ్యులను ఎన్నుకుంటేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఓట్లేసిండ్రు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది కాబట్టి ఎల్లుండి అంటే 11వ తేదీ రోజు మున్సిపాలిటీలలో, మున్సిపల్ కార్పొరేషన్లలో జరిగే ఎన్నికల్లో పట్టణ ప్రాంత ప్రజలు ఓట్లేస్తున్నారు. 116 మున్సిపాలిటీలు, అట్లాగే 7 మున్సిపల్ కార్పొరేషన్లు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఈ 3 పార్టీలు కూడా అగ్రనాయకులందరూ కలిసి ప్రచారం చేసిండ్రు. వారం పైగా పోటాపోటీగా ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి సహా ఆయన మంత్రివర్గ సహచరులు 15 మంది, ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఈ ప్రచారంలో పాల్గొన్నారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు, పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారం అంతా ప్రజలు చూసిండ్రు. ఇప్పుడు ఓట్లేయాలి. ఏం చూసి ఓట్లేయాలి, ఎందుకు ఓట్లేయాలి? వెల్కమ్ టు శైలేష్ రెడ్డి స్పీక్స్. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 15 మంది ఆయన మంత్రివర్గ సహచరులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, ఇట్లా అనేక మంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో తీవ్రంగా ప్రచారం చేసిండ్రు. ముఖ్యమంత్రి అయితే ఏకంగా ఒక 5 బహిరంగ సభల్లో మాట్లాడుకుని ఉంటారు. ప్రధానంగా పెద్ద పెద్ద జిల్లాలు ఎక్కడైతే కార్పొరేషన్లు ఉన్నాయో ఆ కార్పొరేషన్లో ఉన్న దగ్గర ముఖ్యమంత్రి ప్రచారం చేసినారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రి, కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి, అట్లాగే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, అట్లాగే నిజామాబాద్లో ధర్మపురి అరవింద్, వీళ్ళందరూ కూడా ప్రచారం చేసిన. భారత రాష్ట్ర సమితి తరఫున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అట్లాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు టి హరీష్ రావు గారు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ ఏ మున్సిపాలిటీలో ఆ కార్పొరేషన్లలో వాళ్ళు తీవ్రంగా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహజంగానే ఆయన స్టైల్లో ప్రతి బహిరంగ సభలో ఒక గంట సేపు మీ ప్రచారం ముగుస్తుందనగా 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ ఒక గంట సేపు ప్రసంగం చేసిండ్రు. ఆ ప్రసంగం అంటే అది కూడా ఒక ప్రచారంలో భాగమే. రాష్ట్రంలో ఉన్న టీవీ ఛానళ్ళన్నీ కూడా ఆ ప్రచారాన్ని లైవ్లో మీకు చూపించినాయి కాబట్టి అది కూడా ప్రచారం కిందనే తీసుకోవచ్చు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన ఎక్కడ పోయినా ప్రతిపక్ష పార్టీలను, బీజేపీని, బీఆర్ఎస్ని, ఈ 2 పార్టీలను ఆయన స్టైల్లో, మీకు తెలుసు కదా ఆయన స్టైల్ అంటే, ఆయన స్టైల్లో ఎట్లా మాట్లాడాలనో అట్లా మాట్లాడాడు. సరే, ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం అధికారంలో ఉన్న పార్టీకి హక్కు కాబట్టి వాళ్ళు విమర్శిస్తారు. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే, ఈ బహిరంగ సభల్లో ఎక్కడ ముఖ్యమంత్రి మాట్లాడినా అక్కడ ప్రతి బహిరంగ సభలో వ్యక్తిగతంగా దూషించిండు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను వాళ్ళ కులం పెట్టి లేదా వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని దూషించిండు. అట్లాగే బీజేపీ పార్టీ నాయకులని వాళ్ళ మతం పెట్టి, వాళ్ళ పార్టీని పెట్టి వాళ్ళని దూషించిండు. సరిగ్గా ఫిబ్రవరి 8 నాటికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 26 నెలలైంది. ఈ 26 నెలల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలకు ఏం చేసింది? వాళ్ళు మున్సిపాలిటీలకు ఏం చేస్తామని అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినరో ఆ చెప్పినవన్నీ అమలు చేసిండ్రు. ఆ చెప్పినవన్నీ ఏవైనా గ్రౌండ్ అయినాయా? వాటి గురించి వాళ్ళు వాళ్ళ ప్రచారంలో చెప్పి ఉండాలి, కానీ అది చెప్పలేదు. వాళ్ళు ఏమన్నారు? మున్సిపాలిటీ ఎన్నికల్లో వాళ్ళు ఏం హామీలు ఇచ్చిండ్రు, అసెంబ్లీలో ఏం హామీ ఇచ్చిండ్రు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో ఏం హామీ ఇచ్చిండ్రు? ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో, ప్రతి బస్తీలో ఆధునిక సౌకర్యాలతో ఒక పబ్లిక్ స్కూల్ కడతామని చెప్పేసి అని అన్నారు. ఎక్కడైనా కట్టినరా? మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఆలోచించండి, చూడండి. ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్లో, ప్రతి ఇంటికి 25,000 లీటర్ల మంచినీళ్లు ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. హైదరాబాద్లో సరఫరా చేసినట్టుగా రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో 25,000 లీటర్లు ప్రతి ఇంటికి ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. ఎవరికైనా వస్తుందా? ఎవరింట్లోనైనా ఈ నీళ్ళు వస్తున్నాయా? ఒకసారి గమనించండి. ఇంకా మూడోది, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ
తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇంటి పన్ను తగ్గిస్తామని చెప్పేసి అన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిస్తామన్నారు. తగ్గించిండ్రా? ఇది ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మీరు ఓట్లేసే ముందు వీటన్నింటి గురించి చర్చించాలి. ఈ ఓట్లేసే ముందు ఇవన్నీ హామీలు ఇచ్చిండ్రు, ఇవన్నీ హామీలైనాయా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మున్సిపల్ ఎన్నికలైనా, లోకల్ బాడీ ఎన్నికలైనా, రేపు పొద్దున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలైనా, ఏ ఎన్నికలైనా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీగా ఆ పార్టీకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓటర్లు కూడా ఆశిస్తారు. ఓటర్లు కూడా ఏమనుకుంటారంటే ఈ పార్టీ అధికారంలో ఉంది కదా, ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కదా, ఈ పార్టీకి ఓటేస్తే 2 ఏళ్ల కింద చేసిన హామీలు ఏమైనా అమలు చేస్తారేమో, అమలు చేస్తే ఎంతో కొంత మున్సిపాలిటీలు కానీ లేదా పట్టణ ప్రాంతాల్లో కానీ బాగుపడతాయని చెప్పేసి ఆలోచించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ ఫ్రీడమ్ ఓటర్లకు ఉంది. ఆ ఓటర్లు ఖచ్చితంగా ఆ ఫ్రీడమ్ ఓటర్లకు ఉంది. ఓటర్లు ఆలోచించాలి, ఆ లెక్కన కూడా ఆలోచించాలి. కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రతిపక్ష పార్టీలను తిడితే ప్రతి ఇంటికి 25,000 లీటర్లు ఉచితంగా వస్తాయా? ప్రతిపక్ష పార్టీలను తిడితే బస్తీల్లో పబ్లిక్ స్కూళ్ళు వస్తాయా? ప్రతిపక్ష పార్టీలను తిడితే వాళ్ళు ఎన్నికల్లో హామీలు ఇచ్చినట్టుగా ఆస్తి పన్ను తగ్గుతుందా? ఇవన్నీ తగ్గాయి కదా. యాక్షన్ చేస్తే తగ్గుతాయి. అంటే ఏమైనా చర్యలు తీసుకుంటే ఇవన్నీ తగ్గుతాయి. 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు. ఏమీ చేయకపోగా ఇప్పుడు మున్సిపాలిటీల్లో మాకు ఓట్లేయండి, ఇప్పటివరకు మున్సిపాలిటీలో మా చైర్మన్లు లేరు, మున్సిపల్ కార్పొరేషన్లలో మా మేయర్ లేరు, అందరు కార్పొరేటర్లు, అందరు కౌన్సిలర్లు, అందరు చైర్పర్సన్లు, అందరు మేయర్లు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండే కాబట్టి అభివృద్ధి జరగలేదని అంటారు. కానీ 2 సంవత్సరాలు అయింది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల అధికారం ఏ రకంగా పట్టణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడ్డది, ఇది ఆలోచించాలి. ఇంకా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసా మేమే తీసుకొస్తున్నామని, రాష్ట్రానికి కేంద్రం చాలా పైసలు ఇస్తుందని, ఆ పైసలన్నీ ఈ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేకపోతుందని, ఆ పైసలన్నింటినీ డైవర్ట్ చేస్తుందని ఈ రకమైన ఆరోపణలు చేస్తూ వాళ్ళ ప్రచారం సాగింది. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని చూసిన విన్న ఓటర్లు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏదో ఆకాశంలోంచి పైసలు తీసుకొచ్చి చెట్ల నుంచి పైసలు తెంపి ఇస్తలేదు. మన రాష్ట్రం నుంచి ఏ పైసలైతే కేంద్రానికి పోతున్నాయో దాంట్లలో కేంద్రం వాళ్ళకి కావాల్సింది, అంటే కేంద్రం కొన్ని పనులు చేస్తుంది మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడే పనులు. లైక్ ఇంటర్నల్ సెక్యూరిటీ మెయింటైన్ చేయడము, లేదా బార్డర్లను మెయింటైన్ చేయడము, లేదా ఇతర కేంద్ర ప్రభుత్వం చేయవలసిన పనులు ఉంటే వాటికి ఖర్చులు పెట్టుకొని మిగతా ఖర్చులు మనకి ఇవ్వాలి. కానీ అట్లా ఆ లెక్కన ఇయ్యరు. వాళ్ళ లెక్క వేరే ఉంటుంది, ఆ లెక్క ఇస్తందుకు. ఆ వచ్చిన పైసలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకపోతే ఎవరు అడగాలి? కేంద్రంలో ఉన్న బీజేపీ అడగాలి, మేము ఇన్ని పైసలు ఇచ్చినాం, నువ్వు ఎందుకు ఖర్చు పెడతలేవని. కానీ ఎవరు అడగరు, వీళ్ళిద్దరు అడుగుతలేరు. ఒకరికొకరు తోడు దొంగలు, మేము ఇచ్చినామంటున్నారు, నువ్వు ఇయ్యలేదంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఇయ్యలేదంటుంది, బీజేపీ ఏమో మేము ఇచ్చినామంటుంది. వాళ్ళు ఇచ్చినామంటున్నారు, ఇచ్చిన పైసలు ఎక్కడ పోయినాయి? అట్లాగే బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 వరకు ఆ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి సంబంధించిన ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నాడు. ఈ 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో పట్టణాల్లో ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది, పట్టణాల్లో ఏ రకంగా మౌలిక సదుపాయాలను కల్పించింది, పట్టణాల రోడ్లు ఎట్లా ఉండే అప్పుడు, ఇప్పుడు పట్టణాల రోడ్లు ఎట్లా ఉన్నాయి, అప్పుడు పారిశుద్ధ్య పరిస్థితి ఎట్లా ఉండే, ఇప్పుడు పారిశుద్ధ్య పరిస్థితి ఎట్లా ఉంది, వీటన్నింటి మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేసిండ్రు. ఇక 11వ తేదీ నాడు ఎన్నికలున్నాయి. ఇవన్నీ చూసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులైన ప్రజలు, కొట్లాడి తెలంగాణ సాధించుకున్న ప్రజలు, వీళ్ళందరూ కూడా ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు. 2 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏమేమి వాగ్దానాలు చేసింది, ఏమేమి అమలు చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఇంకా పట్టణ ప్రాంత ఓటర్లు చాలా జాగరూకమైన ఓటర్లు. వాళ్లకు అనేక రకాలుగా సమాచారం వస్తూ ఉంటుంది. పేపర్లు చదువుతూ ఉంటారు, టీవీలో చూస్తూ ఉంటారు. ఇంకా సోషల్ మీడియా అయితే ఉండనే ఉంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లాంటివన్నీ ఉండనే ఉన్నాయి. వాటిలలో కూడా అనేక రకంగా సమాచారం వాళ్ళకు అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం అంతటినీ వాళ్ళు క్రోడీకరించుకొని ఆలోచించుకొని ఏ రకంగా ఈ రాష్ట్రం గత 2 సంవత్సరాల నుంచి పాలింపబడ్డది, ఏ రకంగా రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయబడ్డాయి, వీటన్నింటి గురించి ఖచ్చితంగా పట్టణ ప్రాంత ప్రజలు ఆలోచించే ఉంటారు. ఒకటి మాత్రం నిజం, పట్టణ ప్రాంత ఓటర్లు 11వ తేదీ నాడు ఖచ్చితంగా ఓటేయాలి. ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి అని చెప్పేసి అనేది మీ ఇష్టం, మీ ఆలోచన. నేను చెప్పవలసింది నేను చెప్పేసిన. కానీ
ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి అని చెప్పేసి మీరు ఆలోచించుకొని ఓట్లు వేస్తారు. కానీ ఓట్లకు మాత్రం ఖచ్చితంగా రండి. ఎందుకంటే మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మనం చూసినాం. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో జూబ్లీ హిల్స్ అంటే ఒక ఎలీట్ వాళ్ళు ఉంటారనే పేరుంది. కానీ ఇక్కడ అన్ని రకాల ప్రజలు ఉంటారు. ఇక్కడ బస్తీలు ఉన్నాయి, ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ రిచ్ వాళ్ళు ఉండేవి కూడా ఉన్నారు. ఇక్కడ ఓటింగ్ జరిగితే, ఇక్కడ బై ఎలక్షన్ జరిగితే 50% కూడా పోలింగ్ పర్సంటేజ్ దాటలేదు. అందుకే తెలంగాణలో 11వ తేదీ రోజు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, ఈ 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఉండే ప్రజలు ఖచ్చితంగా బయటికి రావాలి. ప్రజలు వచ్చి ఓటేయాలి. ఎందుకంటే మీరు ఓటేయకపోతే ఏమవుతుందంటే, మీరు ఎవరైతే గెలవద్దనుకుంటారో వాళ్ళు గెలిచే ప్రమాదం ఉంటుంది. మీరు ఓటు ఖచ్చితంగా వేయాలి, ఓట్లు వేయాలి. దాదాపు 80 నుంచి 90% పోలింగ్ నమోదయ్యేటట్టుగా తెలంగాణ ప్రాంత ప్రజలు ఓట్లు వేయాలి. ఇది ఈరోజు పట్టణ ప్రాంత ప్రజలు, ఓటర్లు ఓటు వేయడానికి బయటికి రావాలి, ఓటు వేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా రాండి, బయటికి రాండి, ఓటేయండి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మీరందరూ వచ్చి ఓట్లేస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. జై తెలంగాణ.